కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కెరీర్లో ఎప్పటికైనా ఆ డ్రీమ్ను అచీవ్ చేయాలనే జర్నీ చేస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు తమ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. రాజమౌళికి కూడా అలాంటి డ్రీమ్ లిస్ట్ రెడీ చేసుకుంటున్నారు. ఫ్యూచర్లో హాలీవుడ్ డైరెక్టర్స్ దారిలో తాను నడవాలి అనుకుంటున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి విజయం గురించి తెలిసిందే. టాలీవుడ్ ను హాలీవుడ్ వరకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు. అందులో సగం దూరం వచ్చేశాడు. త్రిబుల్-ఆర్ మూవీని హాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర చేశాడు. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అందించాడు. అంతకుముందు బాహుబలి సీక్వెల్ తో వరల్డ్ వైడ్ 1600 కోట్ల వసూళ్లను అందుకున్నాడు. ఫ్యూచర్ లో మహాభారతం సినిమాను తెరకెక్కించాలి అనేది రాజమౌళికి ఉన్న అల్టిమేట్ డ్రీమ్. ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించే అవకాశాలు లేవు. ఎందుకంటే రాజమౌళి కూడా చాలా చిత్రాలు చెయ్యాలనుకుంటున్నాడు. అందులో బాహుబలి 3 కూడా ఉంది. బాహుబలి 3 కంటే ముందు బాహుబలి స్టోరీని నేపథ్యంగా చేసుకుని యానిమేషన్ మూవీని రిలీజ్ చేయబోతున్నాడు జక్కన్న. మే 17న ఈ యానిమేషన్ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ కానుంది. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ప్రమోషన్స్ లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్యూచర్ లో హాలీవుడ్ డైరెక్టర్లా తనకు యానిమేషన్ మూవీ తీసే ఆలోచన ఉందని, గతంలో ఈగా తీసి కొంతవరకు సక్సీడ్ అయ్యానని, ఫ్యూచర్ లో తన నుంచి పూర్తి స్థాయి యానిమేషన్ మూవీ వస్తుంది అంటున్నాడు జక్కన్న. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సలార్ రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. అయితే KGF 2 రేంజ్ లో బ్లాక్ బాస్టర్ కాలేదు. ఏదో మిస్ అయింది. సలార్ సీక్వెల్ కు అది కావాలి. అందుకే ప్రశాంత్ నీల్ సీక్వెల్ కు సూపర్ స్కెచ్ వేస్తున్నాడు. KGF తో సలార్ కు లింక్ పెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సలార్ రిలీజ్ కు ముందు ఈ మూవీకి KGF సిరీస్ కు లింక్ ఉందని బలంగా ప్రచారం సాగింది. నిజంగా ఆ లింక్ ఉండి ఉంటే కనుక సలార్ ఈజీగా 1000 కోట్లు కొల్లగొట్టి ఉండేది. కానీ సలార్ వరల్డ్ వేరు, KGF వరల్డ్ వేరు అంటూ రూమర్స్ ను పక్కకు నెట్టేశాడు ప్రశాంత్ నీల్. అయితే సలార్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడంలో కాస్త వెనకబడింది. KGF 2 తో కంపేర్ చేస్తే కలెక్షన్స్ బాగా తగ్గాయి. దాంతో సలార్ సీక్వెల్ కు క్రేజ్ తీసుకురావాలంటే ఏదైనా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు ప్రశాంత్. అందుకే సలార్ స్టోరీని KGF తో లింక్ చేస్తున్నాడు అనేది టాక్. సలార్ కు స్నేహితుడిగా నటించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. శివమన్నార్ పాత్రలో మెప్పించాడు. రీసెంట్ గా సోషల్ మీడియాలో సలార్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. శివమన్నార్ పాత్రకు మరో యూనివర్స్ తో సంబంధం ఉండొచ్చు అంటూ హింట్ ఇచ్చాడు. అయితే పృథ్వీరాజ్ క్యారెక్టర్ ను ప్రశాంత్ నీల్ ఏ యూనివర్స్ తో లింక్ చేస్తాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. KGF 3 తో సలార్ కు లింక్ ఉంటుందా, లేక NTR తో నీల్ ప్లాన్ చేస్తోన్న మూవీకి లింక్ ఉంటుందా అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఇండియన్ స్టార్ ఫిల్మ్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండాల్సిన వాడు శంకర్. కానీ రోబో తర్వాత ఆ స్థాయి సినిమాను తీసుకురాలేకపోయాడు. ప్రస్తుతం చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. అందులో గేమ్ చేంజర్ కూడా ఉంది. అయితే శంకర్ కంబ్యాక్ తర్వాత ప్లానింగ్ మామూలుగా లేదని టాక్ వినిపిస్తోంది. భారతీయుడికి గేమ్ చేంజర్ కు లింక్ పెట్టాలనుకుంటున్నాడట శంకర్. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేయడం మాత్రమే కాదు, ట్రెండ్ ను ఫాలో అవుతుంటాడు శంకర్. అందుకే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాలకు సీక్వెల్స్ తీస్తున్నాడు. ఆల్రెడీ భారతీయుడు 2 రిలీజ్ కు రెడీ అయింది. వచ్చే ఏప్రిల్లోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాను యూనివర్స్ శాసిస్తున్నాయి. పఠాన్ కు హెల్ప్ చేసేందుకు టైగర్ వస్తున్నాడు. అదేవిధంగా కోలీవుడ్ లో విక్రమ్ టీంలోకి లియో చేరాడు. హిట్ సిరీస్ లో చాలా మంది హీరోలు నటిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో శంకర్ సినిమాలు కూడా చేరిపోయాయి అని టాక్ వినిపిస్తోంది. గేమ్ చేంజర్ కు భారతీయుడు 2, 3 సినిమాలకు శంకర్ లింక్ కలిపాడట. అదే నిజమైతే రామ్ చరణ్, కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నట్లే లెక్క. అలాగే భారతీయుడు 3లో రామ్ చరణ్ కూడా కనిపిస్తాడా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ రూమర్స్ సంగతి ఇలా ఉంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు గేమ్ చేంజర్ ను ఎప్పుడైనా రిలీజ్ చేస్తారట. త్వరలోనే పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ను శంకర్ లాక్ చేయబోతున్నాడట. ప్రభాస్ క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడు. ఆల్రెడీ కల్కి లాంటి సినిమాల్లో అమితాబ్ లాంటి మహానటుడితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇంకోవైపు కల్కిలోనూ నటించాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ప్రాజెక్ట్ డిస్కస్ చేస్తున్నాడట. సలార్ తర్వాత ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న చిత్రం కల్కి. జూన్ 27న కల్కి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మహానటి దర్శకుడు కల్కిని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, నేచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కల్కిలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అడుగు పెట్టబోతున్నాడట. గుంటూరు కారం తర్వాత మహేష్ పూర్తిగా రాజమౌళి సినిమాకు డేట్స్ లాక్ చేశాడు.
ఇప్పుడు కల్కి కోసం ఆ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటాడా అనే డౌట్ రావచ్చు. కానీ అలాంటిదేం లేదు. కల్కి మూవీకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించబోతున్నాడట. సినిమాలో అదో సర్ప్రైజ్ అంటోంది చిత్ర యూనిట్. కల్కి మూవీలో రానా కూడా ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కల్కి మూవీని ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని చెప్పుకొచ్చాడు. ఎప్పుడు పోస్ట్ పోన్ అనే మాటేనా? ఏ ఒక్క హీరో అయినా సరే రిలీజ్ డేట్ కంటే ముందే, అంటే 1-2 వారాలు ముందుగానే సినిమా ప్రీపోన్ చేయవచ్చు కదా. చేస్తే టైంకు రిలీజ్ చేస్తారు, లేదా పోస్ట్ పోన్ అంటారు. కానీ ప్రీపోన్ గురించి చెప్పరు. ఎందుకు చెప్పరు? నేను చెబుతాను అంటున్నాడు టైగర్. అన్ని కుదిరితే దేవర అక్టోబర్లో కాదు సెప్టెంబర్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ కుదిరి ఉంటే ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ పెండింగ్ పడిపోవడంతో సినిమాను లాస్ట్ మినిట్ లో అక్టోబర్కు వాయిదా వేశారు. అక్టోబర్ 10న దసరా పండక్కి బాక్సాఫీస్ ను షేక్ చేయాలనుకున్నాడు దేవర. అయితే ఇప్పుడు దేవర రిలీజ్ డేట్ మరోసారి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి సినిమాను 2 వారాల ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని ట్రేడ్ వర్గాలు లీక్ చేశాయి. ఇలా ఎందుకంటే సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ చేయడం వల్ల సోలో రిలీజ్ డేట్ దొరుకుతుంది. పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అక్టోబర్ 10న మూవీని రిలీజ్ చేయాల్సి వస్తే పండగ సమయం కాబట్టి మిగతా ఇండస్ట్రీస్ లోనూ కొత్త సినిమాల విడుదల ఉంటుంది. కోలీవుడ్ లో ఇదే సీజన్ కు రజనీకాంత్ నటిస్తున్న న్యూ మూవీ వెట్టాయన్ రిలీజ్ అవుతోంది. ఇలాంటి సమస్యలు ఎందుకు అని దేవరను 2 వారాల ముందుగానే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉందట యూనిట్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.